మృగశిర కార్తె ప్రారంభం కావడంతో మాంసాహారం తినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల వినియోగాన్ని పెంచేందుకు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో వినూత్నంగా ఉచిత రొయ్యలు చేపల వంటకాలతో కూడిన భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాంటీబయాటిక్స్ లేకుండా ఒమేగా-3 లభించే ఏకైక ఆహారం రొయ్యలేనని, దీన్ని తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఆక్వా రైతులు స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాన్ డొమెస్టిక్ సేల్ సెంటర్లు ప్రారంభిస్తామని వారు చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. వచ్చేసింది మృగశిర అంటేనే మాంసాహారం తినాలని తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేసేలాగా భీమవరం, పాలకొల్లు, ఇటు ఆచంట ప్రాంతాల్లో జై భారత్ క్షీరరామ ఆక్వా సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు. ప్రస్తుతం మనం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మంచి చేప రొయ్యలతో ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మృగశిర వచ్చింది, తప్పనిసరిగా మాంసాహారం తినాలి. అందరూ ఇళ్లలో కొనుక్కుని తినగల వాళ్ళు ఉంటారు, తినలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాడి కోసం ఇట్లా మృగశిర రోజు ఈ విధంగా భోజనాలు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మీరు చూస్తే ఈ లైన్ అంతా కూడా మాంసాహార భోజనం గురించి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళే. అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఈ నాన్ వెజ్ మాంసాహార భోజనాలని పెడుతూనే చెప్పుకోవచ్చు. అమ్మ ఏంటి మృగశిర అంటే మాంసాహారం తినాల్సిందేనా? అవునండి, ఆరోగ్యం మంచిది. ప్రతి ఏడాది తింటారు మీరు మామూలుగా మాంసాహారం? అవునండి. మనం చూస్తున్నాం మృగశిర అనగానే ఈ విధంగా మీరు చూస్తే చేప తలకాయలు కూడా తెప్పించారు చాలా ప్రత్యేకంగా. భోజనాలు అంటే ఏదో అన్నదానం టైప్ లో కాకుండా మంచి చేప ముక్కలు, మంచి రొయ్యలతో భోజనాలను అయితే ఏర్పాటు చేశారు. జై భారత్ క్షీరరామ ఆక్వా సంఘం అధ్యక్షుడు ఉన్నాడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. సరే, ఏంటి ఇంతమందికి ఉచితంగా చేప రొయ్యతో భోజనాలు పెడుతున్నారు? కారణం ఏంటి? ఏదైతే మృగశిర కార్తె ప్రవేశిస్తుందో చేపలు రొయ్యలు తినాలనేది పూర్వం పెద్దలు పాటించేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. ఏదైతే ఆ మరుగున పడిపోయిన ఆ కార్యక్రమాన్ని ఇవాళ అనారోగ్యం పాలయ్యి అందరూ ఆసుపత్రి పాలవుతుంటే, అలా కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు చేపలు తినండి, ఆరోగ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా మృగశిర కార్తె ప్రవేశించడం వల్ల అందరికీ మరి రొయ్యలు చేపలు కొనుక్కోవాలని చెప్పాం. ఎవరైతే రొయ్యలు చేపలు కొనుక్కోలేక పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి మనం ఇలా రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో భోజనం పెట్టి వాళ్ళ ఆరోగ్యం కాపాడదామని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేశంలో కూడా అందరూ ఇది పాటించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని మా జై భారత్ క్షీరరామం తరఫున మరి కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేసే విధంగా చేస్తాం. ఎంతమంది సార్ సుమారుగా ఎంతమందికి ఏర్పాటు చేశారు? ఇది సుమారు ఈ రోజైతే ఒక 6,000 మందికి ఎక్స్పెక్టేషన్ చేసి 6,000 మందికి 3 నియోజకవర్గాల్లో మనం ఏర్పాటు చేసాం. దానికి ప్రజలు కూడా స్పందించి మరి నరసాపురం అయితే నరసాపురం సెంటర్లో, అలాగే ఆచంట నియోజకవర్గ మార్టేరు సెంటర్లో, పాలకొల్లు గాంధీ భవన్ సెంటర్లో ఇదంతా కూడా ప్రజలు కూడా పూర్తిగా సహకరించి మేము ఆరోగ్యంగా ఉండాలి, మేము రొయ్యలు కొనుక్కోలేము, మీ భోజనం తింటామని చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. ఓకే, మనం చూస్తున్నాం అందరూ కూడా చాలా ఆనందంగా తింటున్నారు. బాబాయ్ ఆల్రెడీ చేప లాగేశాడు. ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. బాగుందా? నాన్ వెజ్ అంటే ఇష్టమా బాగా? మృగశిర కార్తె అంటారు తెలుసా? మాంసాహారం తినాలంటున్నారు తెలుసా? అది తెలియదు. ఏమేమి వేసుకున్నాను చెప్పు. ఏమేమి వేసుకున్నావు? రేగి కూర, చేపల కూర పెట్టారు. మంచిగా అంతా బాగుందా? ఇంకా పులుసు వేసుకున్నారు. బాబాయ్ ఏంటి ఎలా ఉంది చేప తల? బాగుంది. మామూలుగా మృగశిర రోజు మాంసాహారం తింటారా సామెత తెలుసా నీకు? అది తెలుసా? ఏమేమి వేసుకున్నావు చెప్పు నువ్వు. గోంగూర, పచ్చిరొయ్యలు. ఎలా ఉంది గోంగూర టేస్ట్? ఎలా ఉంది? నిజం చెప్పు, ఏదో వాళ్ళ గురించి బాగుందండి. బాగుంది. రుచి ఎలా ఉంది? చాలా బాగుంది. చేప చాలా బాగుంది. ఎవరు పెడుతున్నారు తెలుసా? ఇది తెలీదా? తెలుసండి. ఎవరు? అదే ఆక్వా రైతు సంఘం. ఓకే, మనం చూస్తున్నాం అందరూ చాలా సంతోషంగా ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు చేప రొయ్యతో భోజనాలు అయితే ఏర్పాటు చేశారు, రుచికరంగా ఏర్పాటు చేశారు అంటున్నారు. సార్ ఎలా ఉన్నాయి భోజనాలు? టేస్ట్ ఎలా ఉన్నాయి? ఎందుకని మాంసాహారం తింటున్నారు ఈ రోజు? ఇవాళ మృగశిర కార్తె. మామూలుగా సోమవారం తినరు అంటారు చాలా మంది. అదే గుడికి వెళ్ళిన వాళ్ళు తినరండి. నేను గుడికి వెళ్ళలేదు. మృగశిర కార్తె ఆ రోజు చేపలు తింటే మంచిది. మంచిదేనా? రుచి ఎలా ఉంది? బాగుందా? బాగుంది. చేప తల వచ్చింది, ఏమొచ్చింది మీకు? మై మొక్క వచ్చింది, పట్టుకర మొక్క వచ్చింది. ప్రతి ఏడాది తింటారా మృగశిర కార్తెకి? ప్రతి ఏడాది ఇంట్లో అయినా తింటాం. ఇంట్లోనే తింటారు. ఓకే, మనం చూస్తున్నాం చాలా సంతోషంగా చెప్తున్నారు. మృగశిర కార్తె వచ్చింది, మాంసాహారం
తినాలని చెప్తున్నారు. సోమవారం అయినా కూడా ఆ మృగశిర కారుతుంది కాబట్టి తప్పనిసరిగా మాంసాహారం టేస్ట్ చేయాలన్నారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారు. ఇదే అవకాశాన్ని ఆక్వా రైతులు ఒక ఛాన్స్గా అవకాశంగా తీసుకున్నారు. రొయ్యలు చేపలు కూడా వండించి ఉచితంగా ఇటు నరసాపురం, పాలకొల్లు, ఆచంట్లో 3 నియోజకవర్గాల్లో కూడా ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి రొయ్యలు చేపల వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఇక్కడ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, పాలకొల్లు నుండి.